సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, బిడ్డ ఇది మాత్రం మర్చిపో తల్లి, ప్రతిదీ నీ వశం నీ సాయి చేస్తాను, వెంటనే చూడగానే అశ్రద్ధ చేయకుండా విను అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారు. ఆ సందేశం ఏంటి, బాబా ఏం చెప్పబోతున్నారు అని మన బాబాగారి మాటలోనే విందామా. తల్లి, ఎన్నో సమస్యలకు తీర్పు మర్చిపోవడమే బిడ్డ. మంచిదో చెడ్డదో అది జరిగిపోయిన తర్వాత దానిని మర్చిపోయి తీరాలి. నువ్వు అలా కాకుండా జరిగిపోయిన దాని గురించే, అది ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఇది జరగలేదు, ఇది జరుగుంటే నా జీవితం మరోలా ఉండేదే, అయ్యో ఇది ఎందుకు ఇలా నాకు జీవితంలో నాకు మాత్రమే జరుగుతుంది అని పదే పదే జరిగిపోయిన దాని గురించి తలుచుకొని బాధపడుతూ ఉంటావు. ఏది కూడా జరగనట్టుగా కొత్తదిగా వెతుక్కోవాలమ్మా. ఆ కొత్తది నిన్ను ఆనందం కలిగించేలా ఉండాలి. నిన్ను ఎన్నో విషయాలు మర్చిపోతేనే కానీ ప్రశాంతత అనేది నీకు దొరకదు. నువ్వు మర్చిపోలేదు అన్నావనుకో, ఆ ప్రశాంతత నువ్వు పోగొట్టుకున్నదాని అవుతావు. నీకు అవసరం లేని విషయాలు పట్టించుకోవడం అస్సలు మంచిది కాదు. నీకు నచ్చిన విషయాలను సేకరించి నేర్చుకో, నచ్చని విషయాలు అక్కడే ఆ క్షణమే వదిలేసాయి. ఈ విషయంలో మాత్రం ఒక పసిబిడ్డ మనసు వలె నీ మనసుని తయారు చేసుకోవాలి. ఒక బిడ్డ ఆడుకుంటూ పడిపోతే వెంటనే పెద్దగా ఏడుస్తుంది. అలాగే గమనిస్తే మళ్ళీ వెంటనే కన్నీళ్లు తుడుచుకొని మర్చిపోయి మళ్ళీ ఆటలోకి వెళ్ళిపోతుంది కదా. పడ్డది ఏడ్చింది అస్సలు గుర్తుండదు ఆ పసిబిడ్డకి. ఏది జరిగినట్టుగానే ఆనందంగా ఆడుకుంటుంది. ఆ పసిబిడ్డ ఆనందం తన కట్టుబాటులోనే ఉంచుకుంటుంది. కానీ నువ్వు మాత్రం ఇంత పెద్ద వయసు వచ్చినా నీ మనసుని, నీ సంతోషాన్ని వేరొకరి చేతిలో పెట్టి దిగులు అనే గుంటలో కూర్చొని అలాగే ఉండిపోతావు. నిన్ను జరిగిందే తలుచుకుంటూ ఉంటే ఈరోజు సంతోషాన్ని పోగొట్టుకుంటున్నావు బిడ్డ. నా బిడ్డ మనసు చెత్త గొప్ప కాదు. నా బిడ్డ మనసు ఎంతో గొప్పది. అవసరమైనవి అందులో పెట్టడానికి నేను అనుమతించను. అవసరం లేని వాటిని మర్చిపోయి నీ మనసుని నందనవనంలా ఒక పూల తోటలా మార్చుకో. నీ దిగులినంతా మర్చిపోయేలా చేసి నీ మనసుని ఒక పూతోటలా మారుస్తానమ్మా. ప్రతిసారి నేను చెబుతూనే ఉంటాను కదా, ఎవరైనా నీకు ద్రోహం చేసినా, మోసగించినా, నిన్ను తిట్టినా, హేళన చేసినా నీ కర్మదోషం తీరిపోయింది అని గుర్తుంచుకో. వాళ్ళకి తగ్గది ఈ సాయి అలాగే కాలం చేస్తాను. నీ మాత్రం వాళ్ళకి దెబ్బ కొట్టాలి అనో లేదా వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవాలనో నువ్వు అనుకోవద్దు. అలా చేసావనుకో నీ మనశ్శాంతిని నువ్వే పోగొట్టుకున్నట్టు అవుతావు. వద్దు బిడ్డ, వద్దు. అన్ని విషయాలు మర్చిపోకుండా అదే తలుచుకుంటూ ఉంటే కోపం, ప్రతీకారంతో నీ మనసు రగిలిపోతూ ఉంటుంది. ఆ ప్రతీకారం తీర్చుకోవాలనే ఆలోచనలు వస్తూ ఉంటాయి. నువ్వు చేయాల్సిన పనులు చేసుకోకుండా నీ మనసు రణమైపోతుంది. ఇదంతా ఆపాలంటే రేపటి పరిస్థితులు ఈరోజు మర్చిపోవాలి. జరిగిన చెడుని అస్సలు గుర్తుంచుకోకూడదు. నీకు నచ్చని విషయం జరిగితే వెంటనే దానికోసం నువ్వు రియాక్ట్ అయిపోయి ప్రతీకారం తీర్చుకోవాలి అని అనుకోవద్దు. విమర్శలు చేసి వాగ్వాదాన్ని ఇతరులతో పెంచుకోవద్దు. అలా వాగ్వాదం చేస్తే నీ సమయం మాత్రమే వృధా అవుతుంది, నీ మనసు మాత్రమే పాడవుతుంది. ఇలా కొన్ని వదలాల్సినవి వదిలితేనే రావాల్సినవి వస్తాయి. మర్చిపోవాల్సినవి మర్చిపోతేనే తీయటి తీపి గుర్తులు, సంతోషం వస్తుంది. చేదు విషయాలను మర్చిపోతేనే కదా ఆనందమైన విషయాలు నీకు వస్తాయి. జరిగేది తలుసుకుంటూ ప్రశాంతంగా అస్సలు ఉండదు. ఇప్పుడు నువ్వు పడుతున్న అవమానాలు, ఓటములు నేను తీసుకునే మాట్లాడుతున్నాను. కానీ ఒకటి గుర్తుంచుకో, ఏదో ఒకరోజు పోతే పోనీ అని తప్పక అనుకుంటావు. నీ జీవితంలో ప్రతి ఒక్క రోజు అనుభవాలు అనుభవిస్తూనే ఉంటావు. అదే మనసులో ఉరకలు వేస్తూ మంచి జరుగుతుందా చెడ్డ జరుగుతుందా అని నీ మనసుని ఒక అల్లకొల్లంలో మార్చేస్తావు. మార్చుకోవడం కూడా ఒక కళేనమ్మా. కాబట్టి నీ మనసును మార్చుకో. నిన్ను వద్దు అన్న వాళ్ళని మర్చిపో. వాళ్ళ కోసం అస్సలు ఆలోచించొద్దు. నిన్ను వద్దు అనుకున్న వాళ్ళ గురించి ఒక్క క్షణం కూడా వృధా చేయవద్దు. అలాగే నిన్ను మోసం చేశారనో, నమ్మక ద్రోహం చేశారనో వాళ్ళని ఆలోచిస్తూ వాళ్ళ గురించి చేస్తూ ఉన్నావనుకో, నీ సమయమే వృధా అయ్యి నీకు ఏది కావాలో, ఏది సంపాదించాలో అనేది మర్చిపోతావు. ఏది జరగాలి అనేది రాసుంటే అదే జరుగుతుంది. దాని గురించి నేను చూసుకుంటాను. అదే తలుచుకొని సంతోషాన్ని పోగొట్టుకోవద్దు.
నువ్వు సాధించాల్సింది ఎంతో ఉంది కదా. నువ్వు ఇప్పుడు మోయలేని బరువుతో ఉన్నప్పుడు ఇవన్నీ తలుచుకొని బాధపడుతూ ఉంటే ఆ సంతోషాన్ని ఎలా ఆస్వాదిస్తావు? నీ బాబా నిన్ను ఎప్పటికీ మరువని బిడ్డ. ఎవరు వదిలినా వదలకపోయినా నేను మాత్రం నీ చెయ్యి వదలను. మిగతావన్నీ మర్చిపోయి ఆనందంగా ఉండు. నువ్వు రాబోయే కాలాన్ని, అందులోని సంతోషాన్ని నువ్వు ఆస్వాదిస్తూ బతకాలి అంటే ఇప్పుడు ఉన్న క్షణాన్ని మర్చిపోవాలి. ఇప్పుడు జరిగిన ఒక చెడును మర్చిపోవాలి. ఒకవేళ నువ్వు గుర్తుంచుకోవాలి అనుకో, ఎలాంటి విషయం గుర్తుంచుకోవాలి తెలుసా? నీవు ఓడిపోయావు. ఆ ఓడిపోయినప్పుడు ఎలా నేను ఓడిపోయాను, దేనికోసం ఓడిపోయాను, ఎలా చేస్తే గెలుస్తాను, ఇలాంటివి ఆలోచించి నీ ఎదుగుదలను మరింత పెంచుకోవాలి తప్పితే అనవసరమైన విషయాలు, జరిగిపోయిన బాధల గురించి వాటిని తలుచుకుంటూ ఉంటే ఎలాంటి లాభం ఉండదు. కాబట్టి ఈ సాయి నీకు చెప్పేది ఒక్కటే, జరిగిపోయిన కాలాన్ని మర్చిపో, జరుగుతున్న కాలాన్ని ఆస్వాదించు, జరగబోయేది భగవంతుడికి వదిలేయి. అప్పుడు నువ్వు చేయాల్సిన పని తప్పకుండా చేస్తావు. అంతేకాకుండా నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. సంతోషం అనేది జీవితాంతం నువ్వు అనుభవిస్తూ ఉంటావు. ఈ సాయి మాటలన్నీ అశ్రద్ధ చేయకుండా మనసులో నిలుపుకో. ప్రతిదీ నీ వశమవుతుంది. ముఖ్యంగా జీవితమంతా సంతోషంగా ఉంటావు. ఈ సాయి అండముండగా నీ జీవితం ప్రకాశవంతంగా వెలుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరాం.